శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 34వ నామమైన నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి. ఈ నామం గురించి బయటికి చూడటానికి ఎలా కనిపిస్తుందంటే చూడండి, ఇక్కడ తీగను పెంచాలి అంటే ముందుగా ఏం కావాలి? భూమిని తవ్వాలి, చిన్న గుంట చేయాలి, ఆ గుంట చుట్టూ మట్టిని వేసి ఎత్తుగా చేయాలి. ఆ ఎత్తుగా చేసిన ఆధారాన్నే ఇక్కడ పాదు అని అంటున్నారనమాట. పాదు లేకపోతే తీగ నిలబడదు, నిలబడకపోతే అది పైకి ఎదగదనమాట, ఎదగకపోతే అది ఫలించదు. ఇదే ప్రకృతి నియమం. ఈ నియమాన్నే శాస్త్రం అమ్మవారి యొక్క శరీరంలో ఎలా చూపించారంటే అమ్మవారి నాభి కూడా అలాంటి పాదే. అది సాధారణ బొడ్డు కాదు, అది శక్తి నిలబడే ఆధార స్థానం. అందుకే ఇక్కడ నాభ్యాలవాల అని అన్నారనమాట. నాభి అనే పాదులో శక్తి పాదుకొని అక్కడ నుంచి పైకి ప్రయాణం మొదలవుతుంది అని అర్థం. ఇప్పుడు ఆ పాదులో నుంచి పైకి వచ్చే తీగ ఏమిటి ఇక్కడ అంటే చూడండి, అమ్మవారి నాభిపై నేరుగా సన్నగా నిలువుగా పైకి సాగుతున్న రోమాలి. దీనినే తెలుగులో నూగారు అని కూడా అంటారు. ఇది శరీర రోమాల వర్ణనలా కనిపించిన నిజానికి ఇది శక్తి మార్గానికి సంకేతం అన్నమాట. ఈ నూగారు నాభి నుండి మొదలై వక్షస్థలం కింద దాకా సన్నగా నేరుగా పైకి సాగుతుందన్నమాట. యోగ పరంగా దీనినే సుషుమ్నా నాడి అని అంటారు. కుండలిని శక్తి ప్రయాణించే ప్రధాన మార్గం ఇదేనమాట. అందుకే దీన్ని లతగా పోల్చారు. ఇది లోపల ఉన్న శక్తి లత అని అర్థం. చూడండి, తీగకు చివర ఏముండాలి అంటే ఫలం ఉండాలి. ఆ ఫలం లేకపోతే తీగ ప్రయోజనం ఏముంటుంది? అలాగే అమ్మవారి నాభి నుంచి పైకి వచ్చిన ఈ నూగారు అనే లతకు ఫలాలేంటంటే అమ్మవారి యొక్క స్తనయుగం. అందుకే ఇక్కడ అమ్మవారి యొక్క 2 స్తనాలను ఆ తీగకు వచ్చిన 2 పండ్లు లాగా చెప్పారనమాట. ఒకటి కుడివైపు, రెండోది ఎడమవైపు. నూగారు అనే తీగకు 2 ఫలాలలాగా ఉన్నాయి అని చెప్పారనమాట. ఇదంతా కూడా పోషణా తత్వం లాగానే చూడాలి. చూడండి, శక్తి చివరికి జీవిని పోషించే రూపంగా మారుతుంది అన్నదానికి సంకేతమే ఇదనమాట. ఈ నామంలో నాభి మణిపూర చక్రాన్ని సూచిస్తుంది. మణిపూరం అంటే ఏంటి అంటే ఆవేశానికి, సంకల్పానికి, జీవన తపనకి సూచిక అన్నమాట. అక్కడే నేను అనే భావం మొదలవుతుంది. అక్కడి నుంచి జీవి కదలటం మొదలు పెడతాడు. ఆ నాభి నుంచే పైకి వెళ్లే రోమాలి అంటే సుషుమ్నా నాడి. అది శక్తిని హృదయం వైపుకి తీసుకెళ్తుందన్నమాట. ఇక్కడ హృదయం అంటే అనాహత చక్రం. అక్కడేమవుతుంది అంటే ప్రేమ పుడుతుంది, కరుణ పుడుతుందన్నమాట. అందుకే సమతుల్యం ఏర్పడుతుంది. చూడండి, అందుకే స్తన మధ్యాన్ని అనాహత చక్రం స్థానంగా చెప్పారనమాట. ఇక్కడ స్తనాలు అంటే ఇడానాడి, పింగళా నాడులకి సంకేతం. ఒకటి సూర్యశక్తి, రెండవది చంద్రశక్తి. ఈ 2 కూడా సమతుల్యంలో ఉన్నప్పుడే జీవితం నిలబడుతుంది అని చెప్పారు. ఇదంతా వింటున్నప్పుడు మనకేం అర్థం అవ్వాలి అంటే చూడండి, ఇక్కడ నాభి అంటే ఆవేశాన్ని సూచించడం, అంటే మణిపూర చక్రానికి ఆధారం. మరి హృదయం అంటే ప్రేమను సూచిస్తుందన్నమాట. అలానే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి తల్లి శక్తి నేరుగా నాభి ద్వారా వస్తుంది. పుట్టిన వెంటనే ఆ నాభి నాడిని కత్తిరించేస్తారు. ఎందుకంటే భౌతిక బంధం అక్కడితో ముగియాలి కాబట్టి. కానీ ప్రేమ బంధం ఎక్కడా కొయ్యబడదు, అది హృదయంలో కొనసాగుతూనే ఉంటుంది. అందుకే తల్లి బిడ్డల మధ్య శరీర బంధం తెగినా కూడా ప్రేమ బంధం శాశ్వతంగా పాల రూపంలో ఉంటుంది అని చూడండి. ఇక్కడ పాలు అనేది తెలుపు రంగుకి ప్రతీక. తెలుపు రంగు దేనికి సూచిస్తుంది అంటే స్వచ్ఛతకి. అటువంటి స్వచ్ఛమైన ప్రేమను పోల్చిన తగినది మరొకటి లేదు అని చెప్పటమే ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. ఈ నామానికి అర్థం ఏంటో నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. ఈ రోజు దాని కంటిన్యూషన్ వీడియోగా ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఈ నామాన్ని ఎలా వర్ణించారో ఇప్పుడు చెప్పుకుందాం. శంకరులు సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క నాభిని, నూగారును 3 శ్లోకాలలో ఎంతో అందంగా వర్ణిస్తారనమాట. ఆ 3 శ్లోకాలు సౌందర్య లహరిలో 76, 77, 78 శ్లోకాలన్నమాట. ఇప్పుడు 76వ శ్లోకం గురించి చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ హరక్రోధజ్వాల వలిభిరవలీఢేన వపుషా గభీరేతే నాభి సరసి కృతసంగో మనసిజః సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమలతిక జనస్థాం జానీతే తవ జనని రోమావలిరిథి. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం ఏంటో చూద్దాం. చూడండి, శంకర్లు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మా, ఈశ్వరుని కోపాగ్నిలో దహించబడిన శరీరం కలిగిన మన్మధుడు వాటిని చల్లార్చుకోవటానికై లోతుగా ఉన్న నీ నాభి అనే సరస్సులో మునిగి తనను తాను రక్షించుకున్నాడమ్మా అని చెప్తున్నారనమాట. అలా మన్మధుడి దేహం చల్లారినప్పుడు వచ్చిన పొగచార ఒక తీగ వలె నీ నాభి నుంచి కనిపిస్తే దానినే నూగారు అని ఈ జనులు భావిస్తున్నారు తల్లి అని చెప్పారు. ఇక్కడ అమ్మవారి యొక్క నూగారు అంత అందంగా ఉందని ఆచార్యుల వారు సౌందర్య భావన చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? శరీర వర్ణనలాగా అనిపిస్తుంది. కానీ ఆదిశంకరాచార్యుల వారి స్థాయికి అమ్మవారిని శరీర వర్ణన చేయటం అనే
అని ఆలోచిస్తేనే అది చాలా తప్పనమాట. ఆదిశంకరాచార్యులు వారు గొప్ప జ్ఞాని. ఆయన బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించిన మహానుభావుడు. అలాంటి వారు నిజంగా కేవలం శరీర వర్ణించడానికి శ్లోకాలను రాశారని ఎలా అనుకుంటాం? అందుకే చూడండి, ఈ శ్లోకానికి దాని లోపల ఉన్న అర్థం ఇంకొకటి ఉంది. ఏంటంటే అది ఇక్కడ శరీరం అనేది కేవలం ఒక ఉపమానం మాత్రమే, కానీ అసలు విషయం మన జీవితంలో జరిగే అంతర్గత మార్పు గురించి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకాన్ని కానీ గమనించినట్లయితే ఈ శ్లోకం మొదటిగా ఏ మాటతో మొదలవుతుంది అంటే హరక్రోధ జ్వాల అనే మాటతో మొదలవుతుంది. ఇక్కడ హరుడు అంటే ఎవరు? శివుడు అని అర్థం. క్రోధ జ్వాల అంటే కోపాగ్ని. ఇది బయటికి చూస్తే శివుడి కోపంలాగా ఉంటుంది, కానీ వాస్తవానికి అది కాదు. ఇది మనలో ఎప్పుడైతే కోరికలు అదుపు తప్పుతాయో, ఆశలు మండిపోతూ ఉంటాయో, ఆ సమయంలో మనలో పుట్టే అగ్ని లాంటిదనమాట. అలా ఎప్పుడైతే ఈ అగ్ని మొదలవుతుందో మనశ్శాంతిని కోల్పోతూ లోపలంతా కూడా ఏదో కాలిపోతున్నట్లుగా ఉంటుంది. ఆ అగ్నిలోనే మన్మధుడు కాలిపోతాడు అని చెప్పడం అంటే, మన్మధుడు అంటే ఇక్కడ సాధారణంగా వాడే వాడుక భాషలో దేవుడు అని అర్థం కాదు. అది మనలో ఉండే కామతత్వం, కోరికా తత్వానికి సంబంధించిందనమాట. చూడండి, ఈ కోరిక అనే దాన్ని చూసినట్లయితే ఎప్పుడైతే మనలో కోరిక మొదలవుతుందో వెంటనే మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ అది పెరిగితే ఏమవుతుంది అంటే, కోరికలు పెరిగినప్పుడు అవి మనల్ని కాల్చేస్తుంటాయి అన్నమాట. అప్పుడు జీవితంలో ఒక దశలో ఆ కోరిక దహింపబడిపోతుంది. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే, కోరిక పూర్తిగా నశించదు, అది కేవలం రూపాన్ని మాత్రమే మార్చుకుంటుంది. చూడండి, ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు ఐస్ క్రీమ్ జ్యూస్ కావాలన్నాడు అనుకోండి, తల్లి ఏమంటుంది? ఐస్ క్రీమ్ అయితే నేను కొనిపించను అంటది. వెంటనే పిల్లవాడు ఏం చేస్తాడు? సరే ఐస్ క్రీమ్ కాకపోతే బిస్కెటో కొనిపెట్టమ్మా అని అడుగుతాడు. ఇక్కడ కోరిక అనేది నశించలేదు. ఏం చేసింది కోరిక? రూపాన్ని మార్చుకుంది అని శంకరులు చెప్తున్నారన్నమాట. ఇలా అలానే కాలిపోయిన మన్మధుడు అమ్మవారి లోతైన నాభి అనే సరస్సులో దూకి దాక్కున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ నాభి అంటే బొడ్డు అని కాదు, అది మనలోని శక్తి కేంద్రం. యోగ శాస్త్రంలో దీనినే మణిపూరా చక్రం అని కూడా అంటారనమాట. ఈ చక్రం ఉండే స్థానంలోనే శక్తి నిలిచే స్థానం అని అంటారు. బయటికి ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల ఒక అపారమైన శక్తి ఉంటుంది కాబట్టి శంకరులు దీనిని సరస్సుగా వర్ణించారనమాట. బయట ప్రపంచంలో నిలవలేని కోరిక ఇప్పుడు లోపలికి వెళ్లి దాక్కుంది. చూడండి, బయట భోగంగా లేని కోరిక లోపలికి వెళ్లేసరికి సాధనగా మారుతుందనమాట. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఏదో కావాలనే తపన బయట తీరకపోతే అది లోపలికి వెళ్లి మళ్ళీ మనల్నే ప్రశ్నించడం మొదలు పెడుతుంది. అదే అంతర్ముఖ ప్రయాణానికి మొదటి అడుగు అనమాట. తర్వాత ఏమవుతుంది? కొన్ని రోజులకి మనలో ఉన్న కోపం కొన్ని రోజులకి శాంతిస్తుంది. అలానే శివుడి కోపం కూడా తగ్గుతుంది. అంటే జీవిలో ఆవేశం తగ్గుతుంది అని అర్థం. మనసు కొంచెం శాంతిస్తుంది. అప్పుడు ఆ నాభి సరస్సు నుంచి ఏదో ఒకటి పైకి లెగుస్తుంది అనమాట. అదేంటంటే ధూమలతిక, అంటే పొగలాంటి ఒక సన్నని తీగ అని అర్థం. ఇది కాలిపోయిన కోరికలలో మిగిలిన సూక్ష్మ శక్తి అని అర్థం. అదేమవుతుంది? ఇప్పుడు కోరికగా ఉండదు, శుద్ధి అయిన శక్తిలాగా బయటకు వస్తుంది అనమాట. ఆ శక్తి నాభి నుంచి పైకి లెగుస్తుంది. అంటే యోగపరంగా చెప్పేది కుండలిని శక్తి మెల్లగా పైకి కదలటం అని అర్థం. బయటికి చూస్తే అది అమ్మవారి నాభి మీద ఉన్న నల్లటి రోమాల వరుసలా కనిపిస్తుంది. అందుకే జనులందరూ కూడా దానిని అమ్మవారి యొక్క రోమావళిగా భావిస్తారు అని శంకరులు చెప్తున్నారనమాట. ఇదంతా కూడా శరీర వర్ణనలాగా కాదు, ఇది మన లోపల జరుగుతున్న యోగ యాత్రకు ఒక సంకేతం మాత్రమేనమాట. ఈ శ్లోకాన్ని మొత్తం శంకరులు వారు ఎలా చెప్తున్నారంటే, కోరిక అనేది చెడ్డది కాదు, కోరికను అణిచివేయాల్సిన అవసరం కూడా లేదు, కోరికలో పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. దానిని ఏం చేయాలి మరి అంటే, కోరికని శుద్ధి చేయాలన్నమాట. ఇక్కడ శివుడి కోపాగ్ని అంటే జ్ఞానం. ఆ జ్ఞానంలో కోరిక కాలిపోతే అది మనల్ని కిందకి లాగదు, పైకి తీసుకెళ్తుంది. అందుకే అమ్మవారి నాభిని సరస్సుగా చెప్పారనమాట. అమ్మ శక్తి మనలోని ఆవేశాన్ని దాచుకుంటుంది, శాంతపరుస్తుంది. తరువాతే అది శక్తిని పైకి నడిపిస్తుంది. తరువాత రోమావళి. ఈ రోమావళి అంటే బయటికి కనిపించే చిన్న సూచిక మాత్రమే, కానీ అసలు మార్పు అనేది మన లోపలే జరుగుతుంది. ఇక్కడ మన్మధుడు అంటే కోరిక, శివుడు అంటే జ్ఞానం, అమ్మవారు అంటే మనలోని శక్తి. ఈ మూడు కలిసి జీవిని ఎలా మార్చుతాయో ఈ శ్లోకంలో చెప్పారనమాట. దీన్ని మొత్తాన్ని క్లుప్తంగా చెప్పుకుంటే చూడండి, మనలో కోరిక రగులుతున్నప్పుడు దానిని అర్థం చేసుకుంటే అదే యోగం అవుతుంది. అదే కోరికని శుద్ధి చేస్తే శక్తిగా మారుతుందనమాట. అలాంటి కోరికల్నే అమ్మవారి చేతుల్లో వదిలిపెడితే అదే మనకి దారి చూపిస్తుంది అని అర్థం. అది ఈ శ్లోకానికి అర్థం. తరువాత 77వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. యదే తత్ కాలింది తను తర తరంగాకృతి శివే కృషే మధ్యే కించిత్ జనని తవ యద్భాతి సుదియాం విమర్ధాదన్యోన్యాం కుచకలశయోరం థరగతం తనూభూత
భూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీం. ఇప్పుడు దీని శ్లోకార్థం ఏంటో చెప్పుకుందాం. అమ్మా, నీ రోమాలి యమునా నది యొక్క చిన్న సన్నని తరంగంలా నల్లగా ప్రకాశిస్తుంది. అది విఘ్నులకు నీ కుచములనే కలసములు ఉరుసుకోవడం వల్ల వాటి మధ్య ఉన్న ఆకాశం ఆ ఉరిపిడికి తట్టుకోలేక నలిగి సన్నగా కిందకు బొడ్డు వరకు సాగినట్లుగా గోచరిస్తుంది తల్లి అని శంకర్లు చెప్తున్నారన్నమాట. చూడండి, ఇది మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఈ వర్ణన కేవలం శరీరాన్ని చూసి చేసినది కాదు, అది లోపల జరిగే ఒక మహాయోగ ప్రక్రియకు సంకేతం అన్నమాట. సాధారణంగా మనం కోరిక, కామం, ఆశ, అహంకారం లాంటి భావాలను తప్పు అని అనుకుంటాం, వాటిని నాశనం చేయాలని అనుకుంటాం. కానీ అమ్మవారు చెప్తున్న సత్యం వేరనమాట. చూడండి, కోరికను నాశనం చేయలేం, కానీ దానిని దిశ మార్చుకోగలం, దానిని శుద్ధి చేయగలం. అదే అసలు సాధన. అమ్మవారి నడుము చాలా సన్నగా ఉంటుందంట. ఆ సన్నని నడుము మధ్యలో నాభి దగ్గర నుంచి పైకి ఒక సన్నని నల్లని రేఖలాగా ఏదో కనిపిస్తుందంట. అది ఎలా ఉందంట? యమునా నది మీద వచ్చే అతి సూక్ష్మ తరంగంలాగా నల్లగా సన్నగా నెమ్మదిగా సాగుతున్నట్లు కనిపిస్తుందంట. సాధారణంగా చూస్తే అది అమ్మవారి శరీరంపై ఉన్న రోమావళిలాగా అనిపించవచ్చు. కానీ శంకర్లు చెప్తుంది ఏంటంటే అమ్మవారి యొక్క 2 కుచములు కూడా 2 కలశాలలాగా ఉన్నాయంట. అవి పరస్పరం వరుసుకుంటూ ఉన్నాయంట. ఆ ఒరిపిడిలో వాటి మధ్య ఉన్న ఆకాశం నలిగిపోయినట్లుగా సన్నగా మారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ నలిగిన ఆకాశమే ఒక సన్నని రేఖలాగా మారి నాభి వరకు దిగి వచ్చినట్లుగా గోచరిస్తుందంట. అంటే ఇక్కడ కనిపిస్తున్నది రోమం కాదు, ఆకాశ తత్వమే సన్నగా మారి కనిపిస్తుంది అని చెప్తున్నారు శంకర్లు. సాధారణంగా ఆకాశం అంటే మనందరికీ ఏం గుర్తొస్తుంది? శూన్యం అని గుర్తొస్తుంది. కానీ వేదాంతంలో ఆకాశం అంటే శూన్యం అని కాదు, అది శబ్దానికి నిలయం, నాదానికి ఆధారం, శక్తి వ్యాప్తి చేసే స్థలం అన్నమాట. ఆ ఆకాశమే ఇక్కడ తనూభూతం వ్యోమగా చెప్పబడింది. అంటే ఆకాశం సన్నగా సూక్ష్మంగా మారింది అని అర్థం. అది ఎక్కడికి దిగింది? నాభి అనే లోతైన గర్భస్థానంలోకి దిగిందంట. నాభి దగ్గర ఉన్న ఆకాశం సన్నగా మారింది అంటే శక్తి గర్భస్థంగా కేంద్రీకృతమైంది అని అర్థం. ఆ శక్తి అక్కడి నుంచి పైకి ఒక సన్నని రేఖలాగా సాగుతుందన్నమాట. అదే రోమావళిగా కనిపిస్తుంది. కానీ అది నిజానికి కుండలిని శక్తి యొక్క సూక్ష్మ ప్రవాహం. దానినే సుషుమ్నా నాడి పైకి ప్రయాణిస్తున్న శక్తి అని చెప్తున్నారు శంకర్లు వారు ఇక్కడ. దానినే ఇక్కడ సుషుమ్నా నాడిలో నుంచి పైకి ప్రయాణిస్తున్న శక్తి అని అంటున్నారు శంకర్లు. దానిని యమునా నది సూక్ష్మ తరంగంతో పోల్చారనమాట. ఎందుకంటే అది అతి సన్ననైన అతి గంభీరమైన ప్రవాహం లాగా ఉంది కనుక చూడటానికి అవి పెద్ద అలలులాగా కనిపించట్లేదు, కానీ లోతైన ప్రవాహం కలిగి ఉంది అని అర్థం. కుచకలశ యోరం తరగతం అనే మాటని ఎందుకు వాడారంటే కుచముల మధ్యలోకి వెళ్లిన ఆకాశం అంటే సూర్య చంద్రుల శక్తుల మధ్య ప్రవహించే సూక్ష్మ మార్గం అని అర్థం. యోగంలో దీనినే సుషుమ్నా నాడి అని అంటారు. ఇడ పింగళ మధ్యగా ప్రవహించే ఈ సన్నని మార్గంలోనే కుండలిని శక్తి పైకి వెళ్తూ ఉంటుంది. అందుకే శంకరులు ఆ మార్గాన్ని ఆకాశమే నలిగి వచ్చినట్లుగా ఉంది అని వర్ణించారనమాట. చూడండి, ఈ శ్లోకం మొత్తం ఏం చెప్తున్నారు అంటే అమ్మవారి యొక్క రోమావళి అనేది శరీర సౌందర్యంగా కాకుండా అది నాభి నుంచి పైకి వెళ్లే కుండలిని లతగా చెప్పబడింది. ఆ లత ఎలా ఉందంట? సన్నగా ఉందంట, నల్లగా కనిపిస్తుందంట, లోతైన శక్తిని కూడా సూచిస్తుందంట. ఆ లత పైకి ప్రయాణించి కుచద్వయం మధ్యగా వెళ్లి అక్కడ శక్తిని పోషణగా జ్ఞానంగా మారుస్తుంది అని అర్థం. దీనినే లతా ఫలతత్వం అని అంటారనమాట. లత ప్రయాణమే కుండలిని యాత్ర. దాని యొక్క ఫలం ఏంటి మరి ఇక్కడ అంటే జ్ఞాన పరిపక్వత. అందుకే ఈ శ్లోకం ఈ నామం రెండూ కూడా చెప్పేది ఏంటంటే నాభి అనే కేంద్రంలో శక్తి కేంద్రీకృతమైతే రోమాలీలా కనిపించే లతగా పైకి సాగి కుచద్వయం మధ్యగా ప్రయాణించి జీవిని పోషించే దివ్య శక్తిగా మారుతుంది. ఇదంతా కూడా చూడడానికి సౌందర్య వర్ణంలా కనిపించిన లోతుగా చూసినట్లయితే యోగ శాస్త్రంలో చెప్పిన కుండలిని ప్రయాణానికి మార్గం. అది ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు 78వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. స్థిరో గంగావర్తః స్తనముకుల రోమావలిలత కళావాలం కుండం కుసుమ శరతేజోహు తబుజః రతేర్లీర్లాగారం కిమపి తవ నాభిర్ఘిరిసుతే బిలద్వారాం సిద్ధే గిరిశనయ నానాం విజయతే. ఇప్పుడు దీనికి శ్లోకార్థం ఏంటో చెప్పుకుందాం. అమ్మా, నీ నాభి వర్ణాతీతమైనది తల్లి అని మొదలుపెట్టి ఒక్కొక్క ఉపమానం ద్వారా అమ్మవారి యొక్క నాభి ఎంత మహత్తరమైన తత్వమో చూపిస్తున్నారనమాట. మొదటిగా ఏం చెప్తున్నారు? అమ్మవారి నాభి గంగా నదిలోని నిశ్చలమైన సుడిగుండం లాగా ఉంది అని చెప్తున్నారనమాట. ఇది చాలా ముఖ్యమైన ఉపమానం. చూడండి, గంగలో సుడిగుండం అంటే పైకి
కనిపించదు, లోతు మాత్రమే తెలుస్తుంది. నీరు చూసినట్లయితే ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా లోపల అపారమైన శక్తి తిరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే అమ్మవారి నాభి కూడా పైకి సాధారణంగా కనిపించినా లోపల అనంతమైన శక్తి తిరుగుతున్న కేంద్రం లాంటిదనమాట. అక్కడే శక్తి నిలిచే స్థానం, ఇంకా లయం జరిగే స్థానం కూడా అదే. దీనినే శంకర్ల వారు ఎలా చెప్తున్నారంటే, అమ్మా ఈ నాభి అమ్మవారి రోమావళి అనే లతకు కళావాలం అంటే మొక్క మొదట నీరు నిలిచే గుంత లాంటిదనమాట. అంటే నీరు అక్కడే నిలిచి అక్కడి నుంచే తీగ పైకి ఎదుగుతుంది అని అర్థం. ఇక్కడ కూడా రోమావళి అంటే శరీర రోమం అని కాకుండా అది నాభి నుంచి పైకి వెళ్లే సూక్ష్మ శక్తి లత అని అర్థం చేసుకోవాలి. ఆ లతకు ఆధారం ఎవరిక్కడ అంటే నాభి. కాబట్టి నాభి అంటే శక్తి మొదలయ్యే మూలం అని అర్థం. అక్కడి నుంచే కుండలిని లత సుషుమ్నా నాడిలోకి పైకి ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన్మధుడు అంటే ఏంటి? కామం, కోరిక అని అర్థం. అమ్మవారి నాభి ఆ కోరికలను కాల్చేసే జ్ఞానాగ్ని యొక్క స్థానం అని అర్థం. అంటే నాభి అంటే కేవలం శక్తి నిలిచే కేంద్రం అని మాత్రమే కాకుండా అది కోరికలను శుద్ధి చేసే యోగాగ్ని కూడా అని చెప్తున్నారు ఇక్కడ. ఈ అగ్నిలో కానీ కోరికలు వేస్తే ఆ కోరికలు కాలిపోతే అవి పతనానికి కారణం కాకుండా శక్తిగా మారుతాయన్నమాట. అదే నాభి రతీదేవి విహరించే క్రీడాగారం లాగా కూడా ఉందంటున్నారు. చూడండి, ఇక్కడ చాలా లోతైన భావం కలిగి ఉంటుంది. కోరిక పూర్తిగా నాశనం కావటం లేదు, అది ఎలా అవుతుంది? శుద్ధి అయి ఆనందంగా మారుతుంది. రతి అంటే ఏంటి? భోగం కాదు, ఆనందం అని అర్థం. శుద్ధమైన శక్తి ఆనందంగా వ్యక్తమవుతుంది అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. కాబట్టి నాభి ఒకవైపు అగ్నికొండం అయితే మరొక వైపు ఆనంద క్రీడాగారం అని కూడా చెప్తారు. ఇవి రెండు చూడటానికి వేరులా కనిపించినా రెండిటికి అర్థం ఒకటే. ఈ శ్లోకం మొత్తం ఏం చెప్తున్నారు అసలు అంటే, ఈ నాభి శివుడి నేత్రాలకు యోగ సిద్ధిని ప్రసాదించే గుహద్వారం లాగా ఉంటుంది అని అత్యంత లోతైన మాట చెప్తున్నారనమాట ఇక్కడ. చూడండి, శివుడి యొక్క నేత్రాలు అంటే అవి జ్ఞాన దృష్టికి మూలాలు. ఆ దృష్టి లోపలికి తిరిగినప్పుడు సాధకుడు తన అంతర్గత గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ గుహద్వారం ఎక్కడుంది అంటే నాభి. అంటే యోగ సాధనలో నాభి నుండే అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుందనమాట. అందుకే అనేక యోగ పద్ధతులలో నాభి ధ్యానం అనేది చాలా ముఖ్యం అని చెప్తుంటారు. ఇక్కడ శంకరులు చెప్తుంది ఏంటంటే, అమ్మవారి యొక్క నాభి గంగసుడి గుండం లాంటి శక్తి కేంద్రం. ఇది కళావలం లాంటి కుండలినికి మూలం. ఇది కోరికలను కాల్చే అగ్నికుండం. ఇది ఆనందం వికసించే క్రీడాగారం. ఇది యోగ సిద్ధి ద్వారం. ఒక్క నాభిలో ఇవన్నీ ఉన్నాయి అంటే శంకర్లు అందుకే దీనిని కిమపి తవ నాభి విజయతే అన్నారు. అంటే నీ నాభి ఏదో అద్భుతంగా ప్రకాశిస్తుందమ్మా అని చెప్తున్నారనమాట ఇక్కడ. అలా శంకర్లు ఈ 3 శ్లోకాల ద్వారా అమ్మవారి యొక్క నాభి తత్వాన్ని చక్కగా ఒక్కొక్క శ్లోకాన్ని వర్ణించుకుంటూ వచ్చారనమాట. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.